ప్రధానంగా నక్సలైట్ల ఏరివేతకు సంబంధించి ఏపీలో ఈ గతంలో ఎప్పుడు లేని విధంగా ఆపరేషన్ సక్సెస్ అయింది. ప్రధానంగా ఇటీవల కాలంలో ఇటు మన ఆంధ్రప్రదేశ్కి బోర్డర్గా ఉన్న ఛత్తీస్గఢ్ కావచ్చు, ఒరిస్సా వైపు ఆ బలగాలు ప్రత్యేక ఎత్తున కూంబింగ్ నిర్వహించడం, చాలా చోట్ల కూడా ఈ ఎన్కౌంటర్లో నక్సలైట్లు మరణించిన ఘటన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని షెల్టర్ జోన్గా వారు ఎంచుకున్నట్టు కూడా అర్థమవుతోంది. అందులో భాగంగానే అందరూ ఒకే ప్రాంతం కాకుండా జిల్లాల వారీగా ఎవరెవరు ఎక్కడ ఉండాలని అంశంపై కూడా ప్రణాళికబద్ధంగా ఏర్పాటు చేసుకుని అవి మొత్తం నివాసాలు అక్కడ అద్దెకు తీసుకుని మరి కార్మికుల ముసుగులో అక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అందులో భాగంగానే నిన్న అక్కడ జరిగిన భారీ ఎన్కౌంటర్ నేపథ్యంలో వారి దగ్గర ఉన్న డైరీలో ఉన్న సమాచారం మేరకు ఒకేసారి ఏకకాలంలో తెల్లవారుజామున కోడి కుయ్యకు ముందే మొత్తం బలగాలన్నీ కూడా వారు ఎక్కడెక్కడైతే నివాసాలు ఉంటున్నారో ఆయా ప్రాంతాల్లో మొత్తాన్ని కూడా జల్లెడి పట్టి మొత్తం తమ ఆధీనంలో తీసుకోవడంతో పాటు ఆ నివాసాలను పూర్తిగా ఆ మొత్తం చుట్టూ బలగాలను కూడా మోహరించి మరి వారందరినీ కూడా ఎటువంటి ప్రతిదాడి చేయకుండా కట్టడి చేయగలిగారు. ఈ నేపథ్యంలో 5 జిల్లాల్లో కలిపి మొత్తం 50 మంది మావోయిస్టులని అరెస్ట్ చేసినట్టు కూడా ఉదయం లడ్డా అధికారికంగా కూడా ప్రకటించారు. వారి నుంచి మనం కూడా పొద్దు నుంచి ఏబిఎన్లో చూపించాము. ప్రధానంగా తుపాకీలతో పాటు లేటెస్ట్ వెపన్స్, గ్రైనేడ్స్, బుల్లెట్లు, ఇతర మారణాయుధాలతో పాటు వైరు అన్నీ కూడా మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నారు. ఆ మొత్తం కూడా మీడియా కూడా చూపించడం జరిగింది. అయితే ఈరోజు ఉదయం కూడా ఒక పక్కన ఇక్కడ ప్రెస్ మీట్ జరుగుతున్న సమయంలోనే లడ్డా నిన్న జరిగిన ఎన్కౌంటర్కి సంబంధించి మావోయిస్టు అరెస్టులకు సంబంధించి సమాచారం ప్రజలకు వివరిస్తున్న సమయంలోనే మరోసారి ఈరోజు ఉదయం అక్కడ భారీ ఎన్కౌంటర్ జరగడం కూడా చర్చనీయాంశంగా మారింది. నిన్న 6 చనిపోగా ఈరోజు ఉదయం జరిగిన ఎన్కౌంటర్ 7 చనిపోయారు. అందులో ప్రధానంగా కీలకమైన కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నట్టు కూడా చెప్తా ఉన్న పరిస్థితి. ఇక ఇప్పుడు ఈరోజు జరిగిన ఎన్కౌంటర్ సంబంధించి కూడా ఇంకా పూర్తి వివరాలు అయితే వెల్లడించాల్సి ఉంది. అక్కడ ఎటువంటి సమాచారం వాటి ద్వారా ఎటువంటి ఆపరేషన్ చేస్తున్నారనే అంశాలపై కూడా. సో నిన్న అసలు ఎలా జరిగిందంటారు ఎన్కౌంటర్? పోలీసులు చెప్తున్నటువంటిది ఏంటి అంటే, ఎందుకంటే ప్రజా సంఘాలు కావచ్చు, మిగిలినటువంటి వారు పౌర హక్కుల నాయకులు, మనకి ఇంతకుముందు కార్యదర్శి నారాయణ కూడా మాట్లాడారు, ఇవన్నీ కూడా బోటెక్కిపోయి ఎన్కౌంటర్లు అనేటువంటిది వారి వాదన. అయితే ప్రస్తుతం పోలీసులు మనకు చెప్తున్న దాని ప్రకారం వాళ్ళు ఏదో ఒడిషాకు వెళ్ళిపోతున్నప్పుడు సమాచారం రావడం జరిగినటువంటి ఎదురుకాల్పుల్లో అనేటువంటిది. ఏం చెప్తారు అసలు సీన్ ఎలా జరిగింది అంటే? ఈ పోలీసులు చెప్పేది ఏంటంటే, ఈ పౌర సంఘాలు కావచ్చు, వామపక్ష నాయకులు కావచ్చు, తరచు కూడా ఇటువంటి ఎన్కౌంటర్లు జరిగినప్పుడు బోటకప్ ఎన్కౌంటర్లుగానే వారు ప్రచారం చేస్తారు. కానీ తాము మాత్రం ఒక ప్రణాళికబద్ధంగా దాదాపు ఆపరేషన్ చేసేందుకు దాదాపు 1 వారం రోజుల నుంచి కూడా ఈ నక్సలైట్ల కదలికలపై ప్రత్యేకంగా నిఘా పెడుతూ కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి అలాగే రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు వెంటనే దాడులు చేయకుండా మొత్తం వారి కదలికలపై దృష్టి పెట్టాం. వారు ఎవరెవరు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరెవరితో కలుస్తున్నారు అనే అంశాలపై కూడా పూర్తి స్థాయిలో వారిపై నిఘా ఉంచి మొత్తం ఒక ప్లాన్ ప్రకారం ఒకేసారి ఏకకాలంలో దాడులు చేసే విధంగా, అదేవిధంగా రాత్రిపూట అక్కడ వారి ఉన్న నేపథ్యంలో ఆ ప్రాంతానికి వెళ్ళిన సమయంలో వారు ఒకసారిగా ఎదురు కాల్పులకు తెగబడ్డారు. దీంతో తాము కాల్పులు జరపాల్సి వచ్చిందని కూడా చెప్తున్నారు. ఇక మా పౌర హక్కుల సంఘాలు కావచ్చు, అలాగే సిపిఐ నారాయణ రామకృష్ణ వంటి వారు కావచ్చు, సిపిఎం శ్రీనివాస్ వంటి వారు కావచ్చు, వీరు మాత్రం ఈ మొత్తం ఈ ఎన్కౌంటర్ బోటకపు ఎన్కౌంటర్ ఇదంతా కూడా కావాలని ముందుగానే వారిని అదుపులో తీసుకొని కోర్టులో హాజరుపరచకుండా ఉద్దేశపూర్వకంగానే ఈ మొత్తం చంపినట్టు కూడా వారు అనుమానాలు వ్యక్తం చేయడమే కాదు, వారిని పై న్యాయ విచారణ కూడా కోరుతున్న పరిస్థితి. కానీ పోలీసులు మాత్రం ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు, లేకపోతే నక్సలైట్లు పెద్ద ఎత్తున గతంలో పోలీస్ ఆఫీసర్లు కావచ్చు, పోలీస్ సిబ్బందిని ఇట్లా చాలామందిపై దాడులు చేసిన సమయంలో ఎప్పుడు కూడా ఇటువంటి ప్రకటనలు ఎందుకు చేయలేదని కూడా ప్రశ్నిస్తా ఉన్న పరిస్థితి. ఏదేమైనా కూడా ఇటువంటి ఆపరేషన్ జరిగినప్పుడు పోలీసులు మాత్రం తాము పక్కా ప్రణాళికతో కూంబింగ్ చేస్తుండగా, లేకపోతే తనిఖీలు చేస్తుండగా ఎదురుదాడి చేస్తుండగా తాము కాల్పులు జరిపామని చెప్పడం, వాటిని వెంటనే వామపక్షాలు కావచ్చు, పౌర హక్కు సంఘాలు కావచ్చు, ఇదంతా కూడా బోటకమైన ఎన్కౌంటర్ అని ప్రకటనలు చేయడం ఎప్పటి నుంచో రివాజుగా మారింది. కానీ నిన్న జరిగిన ఘటనకు సంబంధించి అయితే పోలీసుల నుంచి ఒకటే వస్తుంది. పొద్దున మీడియా సమావేశంలో కూడా ప్రత్యేకంగా ఇదే అనుమానాన్ని కూడా మనం లేవనెత్తడం జరిగింది. అయితే దీనికి సంబంధించి తాము మాత్రం నిన్న అనుకోకుండా జరిగిన ఘటన కాదు, 1 వారం రోజుల నుంచి నిఘా ఏర్పాటు చేసి మొత్తం వారి కదలికలపై దృష్టి పెట్టి అదుపులో తీసుకునే సమయంలో వారు ఎదురుదాడి చేయడం వల్ల అక్కడ మాత్రమే ఎన్కౌంటర్ జరిగింది. కానీ మిగిలిన ఎక్కడైతే షెల్టర్ జోన్గా ఏర్పాటు చేసుకున్నారో ఆయా ప్రాంతాల్లో వారు ఎవరు కూడా ఎదురుదాడి చేయలేని పరిస్థితి. అందరికీ ఉన్నటువంటి అనుమానం ఏంటంటే, విజయవాడలో 28 మందిని అదుపులోకి తీసుకున్నారు, కానీ అక్కడ ఎలాంటి ఎదురుకాల్పులు జరగలేదు. ఎందుకు అనేటువంటిది ఒక చర్చ జరుగుతుంది. అసలు ఎట్లా వ్యవహరించారు అది జరగకుండా?
ఎట్లా అసలు వాళ్ళని అందరినీ కూడా బిల్డింగ్ని ఎలా చుట్టుముట్టారు, అసలు వాళ్ళు ఎలా ఇన్ఫర్మేషన్ పంపించారు, అందరినీ ఎట్లా అదుపులోకి తీసుకోవడం సాధ్యమైందంటే అంటే ప్రధానంగా ఈ ఎక్కడైతే నిన్న అక్కడ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత అర్ధరాత్రి ఆ ఘటన జరిగింది. వెంటనే అక్కడ ఉన్న డైరీ కావచ్చు, లేకపోతే అక్కడ వారి దగ్గర ఉన్న సమాచారాన్ని ఎక్కడైతే ఇక్కడ మన కృష్ణా జిల్లాలతో పాటు ఎన్టీఆర్ జిల్లా ఎన్కేపాడులో నలుగురు ఉన్నట్టు, అదేవిధంగా ఏలూరు జిల్లాతో కోనసీమ జిల్లాలో ఎవరెవరు ఉన్నారనేది ఒక డైరీలో రాసుకున్నట్టు కూడా పోలీసులు చెప్తున్నారు. అందులో భాగంగానే మొత్తం వెంటనే ఆ డైరీలో ఉన్న సమాచారం మేరకు స్థానికంగా ఉన్న జిల్లా ఎస్పీలకు సమాచారం ఇచ్చి మొత్తం ఈ గ్రే హౌన్స్ని కావచ్చు, ఆక్టోబస్ బృందాలని, స్థానికంగా ఉన్న పోలీసులు మొత్తాన్ని కూడా పొద్దున ఆ సూర్యోదయం వచ్చి అయ్యే రాపోయి మొత్తం ఆయా నివాసాలను మొత్తం కూడా చుట్టుముట్టేశారు. వారు పొద్దున్నే లేచి ఏం జరిగిందో తెలుసుకునే లోపే ఆ ఇంట్లో కూడా వెళ్ళిపోవడం జరిగిందని కూడా పోలీసులు చెప్తున్నారు. అందువల్లే వారు, ఎందుకంటే జనరల్గా ఇటువంటి వీళ్ళ నివాసాల్లో ఉన్నప్పుడు పోలీసులు వచ్చి దాడి చేస్తారని కానీ అరెస్ట్ చేస్తారనేది కూడా చాలా తక్కువ. వారు చాలా ధీమాగా, ఎందుకంటే ఇప్పుడు మనం నిన్న కూడా చెప్పినట్లు 28 మందిలో కొంతమంది కార్మికులు ఛత్తీస్గఢ్, వారికి తెలుగు కూడా రాదు. కానూరు ఆటో నగర్లో ఎక్కువ మంది ఇతర ప్రాంతం ఒరిస్సా కావచ్చు, ఛత్తీస్గఢ్ నుంచి కూడా ఎక్కువ మంది కార్మికులు పనులు చేస్తూ ఉంటున్నారు. అందులో భాగంగా తాము కూడా కలిసిపోవటం వల్ల